హలో కిడీస్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్సీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు అయితే హౌస్ క్లీనింగ్లో డే 2 వ్లాగ్ అనమాట. సో అన్నీ బయటేసేసాం కదా, కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసేసాము. ఇప్పుడైతే ఈ డబ్బాలన్నీ తోమే పనిలో ఉన్నానమాట. వామ్మో, ఇన్ని డబ్బాలు నేను ఎలా తోమేస్తాను అసలు ఏంటి అని అనుకున్నాను. కానీ మన చుట్టుపక్కల కూడా మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంటారండి. అది క్యాస్ట్తో రిలీజియన్తో పని లేదు, మంచి మనుషులు కూడా చాలామంది ఉన్నారు అన్నిట్లో కూడా. సో అలాగే మా ఇంటి పక్కన కూడా ఒక మంచి మనసున్న అక్క ఉందనమాట. సో తను నాకు ఎప్పుడు చాలా హెల్ప్గా ఉంటుంది. అండ్ మేమిద్దరం చాలా సిస్టర్స్ లాగా ఉంటాము. పక్కనున్న వాళ్ళలాగా ఉండమన్నమాట, మంచి సిస్టర్స్ లాగా మేము ఎప్పుడు ఉంటాము. సో అదే దాంట్లో అక్క అనిందనమాట, లేదు చూసి నేను కూడా హెల్ప్ చేస్తాను, సో అలా ఏమి ఫీల్ అవ్వద్దు, అవన్నీ నువ్వు ఎలా తోమలేవు, అసలే బక్కప్రాణివి అని చెప్పేసి అక్క వచ్చేసిందనమాట. నేనైతే మొహమాటంకైనా వద్దక్క అంటూ ఉన్నాను, కానీ అక్క అస్సలు ఊరుకోలేదు. లేదు ఇదంతా క్లీన్ చేసావు, చేతుల నొప్పులు వచ్చేస్తాయి, నేను హెల్ప్ చేస్తాను, నేను కడుగుతాను లేదా తోముతాను అనేసి వచ్చేసి కూర్చుంది. ఇంకా నేను ఇంకా అక్క లేదు అని అంత మొండి పట్టేసరికి నేను కూడా ఇంకా గట్టిగా నో చెప్పలేకపోయాను. బట్ ఐ విల్ థ్యాంక్ టు గాడ్, ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు కూడా పక్కన ఉండడం మన అదృష్టం అనమాట. అండ్ మేము అక్క చాలా క్లోజ్గా ఉంటాము. ఏ విషయాన్నైనా షేర్ చేసుకోవడం, కానీ ఈమెన్ ఇన్ ఫుడ్ విషయంలో కూడా నేను ఏమైనా స్పెషల్ చేస్తే అక్కకి ఇవ్వడం, అక్క ఏమైనా స్పెషల్ చేస్తే నాకు ఇవ్వడము, అలా మేమిద్దరం చాలా చక్కగా ఉంటాం అనమాట. సో నేను అందరికీ ఇంత దూరంగా ఉంటున్నాను కదా, కానీ అలాంటి ఫీలింగ్ రాకుండా అక్క నన్ను చూసుకుంటుంది. అండ్ నేను కూడా అక్కను అలాగే చూసుకుంటాను అనమాట. సో మమ్మల్ని చూసి కుళ్ళిపోయే వాళ్ళు కూడా మా పక్కన చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ మేమిద్దరం అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి, మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో టు ఇంకా క్లీనింగ్ అనమాట. డబ్బాలు తోమే పనిలో కూర్చున్నాం మేము. ఇంకా ఇన్ని డబ్బాలు అక్క సజెస్ట్ చేసింది కదా, చాలా డబ్బాల వరకు వేస్ట్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ వేస్ట్ అన్నీ తీసేసి, సో ఏమైతే ఇంపార్టెంటో, ఏదైతే డబ్బాలు మనము ఏం సరుకులు వేసుకుంటామో అవి మాత్రం మెయిన్గా ఉంచుకున్నాం అనమాట. అవి ఏం ఉంచుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ లాగ్లో మాత్రం ఖచ్చితంగా పెడతాను. నెక్స్ట్ లాగ్ అయితే ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఈ లాగ్ కూడా ఎండింగ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఆఫ్ ద వీడియో అయితే ఇది ఇంట్లోనే ఉండిపోయిందండి. ఇంకా సాటర్డే వచ్చే లాగ్ ఏంటంటే ఎలా అన్నిట్లో నేను స్టోర్ చేసుకున్నాను, అండ్ ఏదేది ప్లేసెస్ చేంజ్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ని, అండ్ నా కిచెన్ రూమ్ ఇప్పుడైతే ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి సాటర్డే లాగ్లో అయితే వస్తుంది. మీరందరూ క్యూరియాసిటీలో ఉన్నారని నాకు తెలుసు. సో నేనైతే ఇంకా వెయిట్ చేయకుండా లాగ్స్ అయితే ఫాస్ట్గా పోస్ట్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే నాకు వెయిటింగ్ అంటే ఇష్టం ఉండదు, వెయిట్ చేపించడం కూడా ఇష్టం ఉండదు, అలా అనమాట. సో అందుకని ఫాస్ట్గా అయితే లాగ్స్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ మేము ఇక్కడ కూర్చొని తోముకునేటప్పుడు అండ్ ఏమైనా మీకు అభ్యంతరంగా ఏమైనా అనిపిస్తే ప్లీజ్ లైట్ తీసుకోండి, ఎందుకంటే మా పనుల్లో మేము బిజీగా ఉండిపోయాం. మేము పక్కన ఏం జరుగుతుంది, మేము ఎలా ఉన్నాం ఏంటి అనేది మర్చిపోయాం అన్నమాట. అండ్ ముచ్చట్లాడుకుంటూ అంటారు కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు అని, అలాగే మేమిద్దరం ముచ్చట్లు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయాము. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే టైంకి బాసనలన్నీ అయిపోయినాయి, డబ్బాలన్నీ అయిపోయినాయి అనమాట తోమడము. అందుకనే పని చేసేటప్పుడు ఒక 3 ఆడవాళ్ళు ఉంటే అసలు ఆ పని ఎలా చేస్తున్నాం ఏంటి, ఎంత పని చేసామనేది కూడా తెలియదంట, మా అమ్మ చెప్పేది. అది మొన్న నాకు ప్రూఫ్ అయిందనమాట పని చేసేటప్పుడు. ఇంకా ఎక్కడెక్కడో ఏమేమో సంగతులు మాట్లాడుకుంటూ మేమైతే పని అయితే చేసేసాము. చాలా ఈజీగా అనిపించింది, కానీ చేతులు నొప్పులు కూడా వచ్చాయండి, బాగా బాడీ పెయిన్స్ కూడా బాగా వచ్చాయి. నా వాయిస్ ఇంకా సెట్ కాలేదు, ఫుల్ ఫీవరు. అందుకని లాగ్స్ కూడా నేను ఏమీ చెయ్యట్లేదు. ఈ లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే ఫ్రెష్గా లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. బట్ ఇంకా లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టదలుచుకోలేదండి, ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే లాంగ్ వీడియో చేస్తున్నా మీరెవరూ లైక్ చేయట్లేదు అండ్ కామెంట్ పెట్టట్లేదు. సో ఎందుకు లాంగ్ వీడియోస్, అదే షార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు చూస్తారు కదా, కనీసం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం పెరుగుతుంది, అండ్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు కదా. అందుకని ఇంకా లాంగ్ వీడియోస్ అయితే రావండి, వీటితో లాస్ట్ అనమాట లాంగ్ వీడియోస్. ఇంకా షార్ట్ వీడియోస్ మాత్రమే వస్తాయి. అది ఫుడ్డే అవ్వచ్చు, ఎడ్యుకేషనే అవ్వచ్చు, అండ్
ఇంకా వేరే వేరే ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏవైనా ఇంకా షార్ట్స్ మాత్రమే పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇంక లాగ్స్ అయితే పెట్టననమాట, లాంగ్ వీడియోస్. అండ్ కుకింగ్స్ కూడా ఏం స్పెషల్ చేసుకున్నా కొంచెం వెరైటీస్ కూడా ఓన్లీ షార్ట్స్ మాత్రమే వస్తాయి. ఇవి మాత్రం దృష్టిలో పెట్టుకోండి, లాంగ్ వీడియోస్ మాత్రం రాదు. అండ్ అక్క నాకు క్లియర్గా చెప్పింది అనమాట, రే జోష్ని నాకు కొంచెం ఫేస్ కవర్ చేసేరా తర్వాత వీడియోలో అని చెప్పేసి. ఏం కాలేదు అక్క అన్నాను, కానీ తను అగ్రీ అవ్వలేదు. సో ఎందుకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, మనకి హెల్ప్ చేసినప్పుడు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అందుకని చెప్పేసి సరే అక్క నీ ఫేస్ కవర్ చేసేస్తాను అని చెప్పాను. అందుకని అక్క ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కాబట్టి స్మైలీ ఇమేజ్ అయితే పెట్టాను అన్నమాట. సో అలా ఇంకా సెట్ చేసేసుకొని రంగంలోకి దిగేసాము. మా రంగం ఎలా ఉందో చూసేయండి మీరు కూడా, అండ్ ఎండింగ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. అండ్ ప్లాస్టిక్ ఎంత యూజ్ చేయొద్దు అని అనుకున్న యూజ్ చేయాల్సి వస్తుంది, ఇంట్లోకి అవి వచ్చేస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాము. కొంచెం 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 మార్పు అనేది రా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒకటేసారి మార్పు అనేది రాదు కదా మనిషిలోకి, కొంచెం 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 వస్తుంది. అలాగే కొంచెం 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 మార్పు రావాలని చూస్తున్నాను, ఎందుకంటే డబ్బాల విషయంలో. సో చాలామంది కంటైనర్స్ గ్లాస్ అయితే బాగుంటుంది అని అంటున్నారు, కానీ ప్లాస్టిక్ కూడా వచ్చేస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాను. కానీ కొంచెం 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 చేంజ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ నా కిచెన్ చూస్తే నాకు చాలా ముద్దనిపించేస్తుంది, ముచ్చట వచ్చేస్తుంది అనమాట. మా అక్క పక్కన అక్క అదే అంటుంది, జోషి ఇంత మంచి కిచెన్ కొంచెం మేకవర్ చేసుకునేసరికి అక్క నాకు కిచెన్ అక్క నాకు కిచెన్ అక్క నాకు కిచెన్ అక్క అంటున్నావు, అదే నీ సొంత ఇల్లు కిచెన్ అయితే ఇంకా బంగారం చూసినట్టు చూస్తావేమో జోష్ని అని అంటుంది. నిజమేనండి, నాకు అన్ని రూమ్స్ కంటే కిచెన్ రూమ్ చాలా ఇష్టం. ఎందుకంటే మనల్ని తిండి పెట్టేసి బతికిచ్చేసేది అదే కదా, కొంచెం హెల్తీగా ఉంచేది అదే, కాబట్టి దాన్ని చాలా ఇష్టంగా చూసుకుంటే మనం కూడా ఇష్టంగా హ్యాపీగా ఉంటాము. సో అది నా ఫీలింగ్. అందుకనే ఇంకా నేనైతే మంచిగా చూసుకుంటున్నాను నా కిచెన్ రూమ్ని, ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఫుల్గా ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇంకేమి లాగ్స్ అయితే స్టార్ట్ చేయలేదు, మీరేమి కంగారు పడకండి. అండ్ ఈ లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే నేను లాగ్స్ అంటే షార్ట్స్ లాగ్స్ అనేది తీస్తాను, ఓకేనా. ఇప్పుడు వరకు అయితే ఈ లాగ్స్ ఉన్నాయని ధైర్యంగా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఇంకా హెల్త్ అయితే సెట్ కాలేదు. సో హెల్త్ సెట్ అయ్యే లోపు ఈ లాగ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ లాగ్స్ కంప్లీట్ అయిపోయే లోపు నా హెల్త్ బాగుంటుంది కాబట్టి ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే దులిపేద్దాం, ఓకేనా. మీరు కూడా రెడీగా ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే నా లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా అయితే వాచ్ చేయండి. మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నా లాగ్స్లో, ఏ సోది లేకుండా అయితే ఏమీ ఉండదు. సోది అయితే ఏమి ఉండదు, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సారీ. సో అదనమాట. అండ్ మా లాగ్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే తోముతున్నాం కదా, చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ తోముతున్నాము. అండ్ కొంచెం సర్పు, కొంచెం సబీనా, అండ్ కొంచెం లిక్విడ్, కొంచెం సోపు అవన్నీ దగ్గర వేసుకొని అయితే కూర్చొని రంగంలోకి దిగాం కదా. సో చూస్తూ ఉండండి. అండ్ కొంచెం అయితే మ్యూజిక్ పెడతాను, అంతే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంటే నాకే జాలేసేస్తుంది, అబ్బా ఎంత పని చేశానా, మా ఇంట్లో ఎలా పెరిగొచ్చని, ఎలా చేస్తున్నారు ఏంటా అని చెప్పేసి కొంచెం బాధ అనిపిస్తుంది. సో పర్వాలేదు, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి కదా. సో హ్యాపీ అనమాట. మీలో ఎవరైనా ఉంటే మీకు కూడా క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది, నా వీడియోస్ చూడగానే మీరు కూడా కిచెన్ రూమ్ క్లీన్ చేసేసుకోండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, నీట్గా ఉండండి, ఓకేనా. అండ్ ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి, కొంచెం మ్యూజిక్ పెట్టేస్తాను, ఓకే.
అండ్ ఇంకా అంట్లన్నీ అయితే తోమేసామండి, చక్కగా డబ్బాలు కూడా చక్కగా తోమేసాము. ఇంకా అక్కకి అయితే కాల్ వచ్చింది, సో వాళ్ళ మదర్ కాల్ చేశారని అక్క అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇంకా నేనైతే బిందెలు అండ్ ఇంకా చిన్న చిన్నవి ఉంటే నేను తోముకున్నాను. యాక్చువల్గా నాకు ఆ బిందెలు ఎలా తోమాలో తెలీదు ఫస్ట్ టైం. నార్మల్గా నీకు తోమేశాను, బట్ అక్క చెప్పింది అనమాట ఆ బిందెలు ఎలా తోమర్రా, చింతపండు వేసి ఏది రుద్దుతారు అది అంటే. అక్క నాకైతే రాదక్క, నేను ఎప్పుడు అలా తోమలేదు అని చెప్తే పాపం అక్కే ఇంకా మళ్ళీ తర్వాత అదైతే క్లీన్ చేసి ఇచ్చిందండి. సో అదే అంటారు, నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అని. మనం మంచిగా ఉంటే మన పక్కన వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. సో ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే మనం ఎంత మంచిగా ఉన్నా పక్కన వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉండరు. ఇంకా ఆ టైంలో మనమైతే ఏమి చేయలేము. కానీ మన మంచితనం పక్కన వాళ్ళ మంచితనం కలిస్తే మనమే రిలేటివ్స్ లాగా ఉంటాము, బంధువుల్లాగా ఉంటాం, వాళ్ళకంటే ఎక్కువగా ఉంటాం అన్నమాట. సో అదైతే నేను చాలా నమ్ముతాను. సో ఇక్కడైతే ఇంకా నా అన్నీ అయిపోయిన తర్వాత అక్క కూడా పాపం వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంది. తను కూడా చాలా ఏమంటారంటే చాలా హెల్ప్ చేసింది కదా అక్క, అంతసేపు కూర్చోలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. కానీ నా కోసం అంతసేపు కూర్చొని క్లీన్ చేసి అండ్ అదంతా చేసినందుకు నిజంగా ఈ వీడియో అక్క ఖచ్చితంగా చూస్తుంది. అక్కకైతే చాలా 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 థ్యాంక్స్ అక్క. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా ఉండే, ఆ చెల్లి కూడా ఖాళీగా కూర్చోకుండా ఇంకా ఏమంటారు మిక్సీ క్లీన్ చేయడం కానీ డబ్బాలు తుడవడం కానీ అలా అంతా చేసిందనమాట. వాళ్ళ ఎంటర్ ఫ్యామిలీ, అన్నయ్య అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, అన్నయ్య తప్ప మిగతా పిల్లలు కానీ అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ మొత్తం ఫ్యామిలీ అంతా ఇంకా ఆ 2 days నా దగ్గరే ఉండి నాకు చాలా హెల్ప్ చేస్తూ, ఈరోజు నా కిచెన్ రూమ్ కానీ ఇంత క్లీన్ అయ్యింది, ఇంత బాగుంది అంటే 50% నేను ఎంత ఇచ్చేసానో 50% అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది కూడా ఉంది. సో చాలా 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 థ్యాంక్స్ అక్క, మీలాంటి వాళ్ళు మా పక్కన ఉండడం నిజంగా నాకైతే చాలా బ్లెస్డ్ అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు మన బంధం ఇలాగే ఉండాలి అని చెప్పేసి అయితే నేను చాలా ప్రార్థిస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా అన్నీ చక్కగా ఆరిపెట్టేసాం కదా. మాకు ఇంకా లక్కీ ఏంటంటే చాలా ప్లేస్ ఉందండి బయట క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే చాలా డర్టీగా ఉన్నాయి ఇంకో క్లాత్స్, మా హస్బెండ్ షర్ట్స్ చాలా మురుకుంటాయి కదా, అవి కింద కూర్చొని చక్క ఉతికేంత ప్లేస్ అయితే చక్కగా ఉందన్నమాట. ఇంకా ఆ ప్లేస్లో అయితే మేము చాలా మంచిగా ఏ పనులైనా చక్కగా బయట కూర్చొని చేసుకోవచ్చు అనమాట. అంత ఎండ కూడా ఏమీ రాదు, చల్లగా చక్కగా ఉంటుంది. సో అలా నేనైతే ఇంకా పని అంతా చక్కగా చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజైతే సెకండ్ డే ఇదంతా మార్నింగ్ పెట్టుకున్నాం కదా, ఆఫ్టర్నూన్ కల్లా డబ్బాలన్నీ చక్కగా ఆరిపోయినాయి, మంచిగా ఇంకా తడి లేకుండా చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఇంకా సాయంకాలం వచ్చేసి పిల్లలు ఆ డబ్బాలన్నీ ఒక చోట ఉండనియట్లేదు. ఒక డబ్బా తీస్తున్నాడు, అక్కడ ఇసిరేస్తున్నారు, ఇంకో డబ్బా తీస్తున్నారు, అక్కడ ఇసిరేస్తున్నారు, అవి తీస్తున్నారు, ఇసిరేస్తున్నారు. ఇంకా తోమిందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగే మేము మొత్తము డబ్బాలు మళ్ళీ చక్కగా తుడుచుకొని దేంట్లో ఏమేమి వేయాలో అవన్నీ వేసుకుని అయితే ఇంకా అదే రోజు వాల్పేపర్స్ కూడా అతికి ఇవ్వడము అదంతా చేసేసామన్నమాట. సో ఆ లాగ్ అయితే సాటర్డే వస్తుంది, ఖచ్చితంగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. సో డూ సబ్స్క్రైబ్ అనమాట. లైక్ వేసుకోండి గట్టిగా, ఎవ్వరూ లైక్ వేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవ్వరు వేయట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ కూడా చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే ఇంకా నా వర్క్ కొంచెం ఉంది, ఇంకా ఎలాగో కూర్చున్నాను కదండి, బకెట్లు జగ్గులు సో అన్నీ తోమేస్తూనే ఉన్నానండి. ఇంకా లక్కీగా ఏంటంటే పిల్లల్ని పడుకోబెట్టేశాను, మధ్యాహ్నము 1 కల్లా పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా చక్కగా పడుకున్నారు కదా, మా పని సాఫీగా జరుగుతూ ఉందన్నమాట, డిస్టర్బ్ లేకుండా. సో ఎలాగో ఉన్నారు కదా, పడుకున్నారు కదా అని చెప్పేసి బకెట్లు జగ్గులు అన్నీ తోమే పని మీదే ఉన్నాను అనమాట. సో ఒక్కసారి అయితే మంచి క్లీన్గా అయిపోయింది హౌస్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు. ఇంత హ్యాపీగా నేను ఉన్నాను అంటే దానికి కారణం మా హస్బెండ్, ఇంకో కారణం ఏంటంటే మా పక్కన అక్క హెల్ప్ చేసింది కదా. సో అందుకనే, లేకపోతే నాకు చాలా డేస్ పట్టేసేది అనమాట. ఒకేలా అక్క కానీ హెల్ప్ చేయకపోతే మినిమం నాకు తోముకోవడమే 2 days పట్టేది. కానీ అక్క హెల్ప్ చేయడం వల్ల నాకు 1 dayలోనే హాఫ్ డేలోనే అయిపోయింది అనమాట వర్క్. సో అలా అనమాట. ఇంకా
నెక్స్ట్ ఏమేమి వీడియోస్ మీకు కావాలి, కుకింగ్ వీడియోస్ కావాలా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలా, లేకపోతే ఎడ్యుకేషనల్ వీడియోస్ కావాలా, లేకపోతే మోటివేషనల్ వీడియోస్ కావాలా, ఏ వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా పెట్టండి. సో కామెంట్స్ పెట్టి అండ్ నేను దేంట్లో అయితే ఎక్కువగా స్ఫూర్తిగా ఉంటానో దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేనేంటి అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీ అందరికీ అందరూ తెలవాలని ఏమీ లేదు కదా. సో అందుకనే తెలియని వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా నా పేరేంటి, నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ పుట్టాను, ఏం చదువుకున్నాను, ఏం చేస్తున్నాను, ప్రస్తుతానికి ఏంటి అనేది కూడా నేను ఒక షార్ట్ లాగ్లో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఫస్ట్ ఆ షార్ట్ లాగ్ చేసిన తర్వాత మిగతా వీడియోస్ అన్నీ చేస్తాను. చాలామందికి నేను ఎవరైనా ఏంటి ఏమీ తెలియక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో ఇంకా నా వాయిస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలని చాలామంది సజెస్ట్ ఇచ్చారు. ఓకే, కాకపోతే నా వాయిస్ ఇలాగే ఉంటుంది, గట్టిగా మాట్లాడలేను అలా అని చెప్పేసి గంభీరం కూడా నా వాయిస్ ఏముండదు, చిన్న పిల్లల వాయిస్ లాగా ఉంటుంది. దానికి మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బట్ నేను ట్రై చేస్తూ ఉంటాను. ఏదైతే ఎక్కువ ట్రై చేస్తామో అది పర్ఫెక్ట్గా ఒక టైంలో అయితే మోల్డ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ట్రై అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ట్రై చేయాలంటే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ ఎంకరేజ్ చేసినట్టుగా అవుతారు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, చాలా బాధగా అనిపిస్తుంది. సో వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఇక్కడైతే బిందెలు తోమే టైంకి వచ్చేసాను. ఇందాక చెప్పాను కదా, బిందెలు నార్మల్గా తోమేసాను, ఈ బిందెలు ఇత్తడి బిందెలని అక్క చెప్పింది అనమాట. ఇలా నార్మల్గా తోమరు చూసి చింతపండు వేసి తోముతారు అని చెప్పేసి మళ్ళీ అక్క అయితే దాన్ని క్లీన్ చేసి ఇచ్చిందండి మంచిగానే. సో అలా అనమాట. ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా అయితే అయిపోయింది. ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చాయి. ఎన్నిసార్లు చెప్తున్నాను ఏంటా అని అనుకోకండి, బట్ బాధ అనుభవించాను కదా అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను. ఫుల్గా బాడీ పెయిన్స్ అయితే బాగా వచ్చేసాయి అనమాట. అండ్ ఇంకా క్లీన్ చేసేదైతే ఏమీ లేదు, అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఒకసారి మొన్న అప్పుడు అంతకుముందు రోజు అయితే, అంతకుముందు కాదు చాలా రోజుల తర్వాత అయితే మేము ఇల్లంతా కొంచెం నీట్ చేసేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు స్నేక్స్ పైన పైన ఫ్లోర్ వాళ్ళకి స్నేక్ ఏదో ఒకటి వచ్చిందని చెప్పారని మేము ఇల్లంతా అయితే ఒకసారి మొత్తం అన్నీ బయటపడేసి ఇల్లంతా చూసామన్నమాట ఏమైనా వచ్చాయా. ఎందుకంటే ఎప్పుడు కిటికీలు తీసే ఉంటాయి మావి గాలి కోసము, బయట గాలి కోసము. సో అందుకని భయం వేసి ఒకసారి అయితే బెడ్రూము, హాల్, పైన సెన్సర్లో పెట్టిన వస్తువులన్నీ కిందకి తీసి అయితే ఒకసారి ఇల్లంతా ఒకసారి క్లీన్ అయితే చేసేసాము. సో అదైతే ఏం ప్రాబ్లం లేదు. కిచెన్ రూమ్ది మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఆ పని అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఆల్రోడ్గా అయితే ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్గా అయిపోయినట్టే, ఏమీ డస్ట్ అనేది ఏమీ లేదు. అండ్ యూజ్ చేయని వస్తువులు కూడా ఇంట్లో ఏమీ లేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు, ఒకవేళ మనకు అవసరం లేదు పక్కన వాళ్ళకి అవసరము అంటే అది పైన పెట్టి దాని సంవత్సరాలు ఉంచుకునేదంటే వేరే వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసుకుంటారు కదా అన్న కాన్సెప్ట్ మీద కొన్ని వస్తువులు అయితే ఇచ్చేసినవి ఉన్నాయి. అండ్ కొన్ని అసలే బాగోలేని అయితే పాడేసినవి ఉన్నాయి. అండ్ కొంతమందికి కొన్ని ఐటమ్స్ యూస్ఫుల్ ఉన్నాయి, ఇచ్చినవి కూడా ఉన్నాయి అన్నమాట. సో అలా ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇంకా ఇప్పటి వరకైతే ఇంకే పని అయితే లేదు, జస్ట్ మనమైతే రాకే అనమాట. ఇంకా వీడియోస్లో వంటలే అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్గానే అవ్వచ్చు, మోటివేషనల్గానే అవ్వచ్చు, ఇంకా రాక్ మనల్ని ఆపేది ఎవరు లేరు. ఇంకా వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరైతే చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మీ పని అది, నా పని అయితే వీడియోస్ పెట్టడం అనమాట. సో ఎలా ఉంటుందంటే నా టైం టేబుల్ అంతా మార్నింగ్ 7కో 8కో లెగుస్తానండి. లేట్గా లెగుస్తాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఏం లేదు కాబట్టి 7కో 8కో లెగుస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఒక 2 days దోశలు వేసాను అనుకో, ఒక 2 days ఇడ్లీ వేస్తాను, ఒక 2 days ఏమో వేరే దోశలు వేస్తాను. అవి రెసిపీ మీకు చూపిస్తా. అండ్ ఒకరోజు ఉప్మా వేస్తాను. ఉప్మా అంటే తెల్లటి ఉప్మా కాదు, సేమియాను దొడ్రాబు అంటారు కదా, ఆ ఉప్మా వేస్తాను అనమాట. ఒకరోజు పులిహార చేస్తాను. అంటే మనము ఏది తినాలి, ఇంట్లో ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారో అది ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట.
సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయి వెంటనే ఇంకా అన్నం కూర కూడా చేసేస్తాను. అంటే ఇప్పుడు సీజన్ బట్టి కుకింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొద్దున్నే వంట చేసేసుకుంటున్నాం. అదే చలికాలమో వర్షాకాలం అనుకో అంత పొద్దున్నే వంట చేసుకోలేం కదా, ఆరిపోతుంది, చల్లగా అయిపోతుంది, తినబుద్ధి కాదు. సో అందుకని సీజన్ బట్టి నా కుకింగ్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది. సో అది ఫిక్సబుల్ అనమాట. అది స్టాండర్డ్గా ప్రతి సీజన్లో నేను ఇలాగే చేస్తాను అనేది ఏమి ఉండదు. సో అలా కుకింగ్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, ఇల్లు తడి బట్ట వేయడము, అంట్లు తోముకోవడము ఇవన్నీ ఉంటుంది. మొన్నటిదాకా పనామ ఉండేది అంట్లు తోమడానికి, బట్ ఇప్పుడైతే పనామను కూడా తీసేసి నేనే తోముకుంటున్నాను, నా పని నేనే చేసుకుంటున్నాను. సో అందుకనే టైంను బట్టి వీడియోస్ నేను కొంచెం కష్టపడుతూనే వీడియోస్ చేస్తున్నాను. ఆ కష్టానికి మీరు కొంచెం యాడ్ అవుతే లైక్ ఇచ్చుకుంటూ కామెంట్ ఇచ్చుకుంటూ నాకు హ్యాపీగా ఉంటుందని ఇదంతా చెప్పుకొస్తున్నాను. ఇక్కడైతే ఫైనల్గా అక్క వాళ్ళు అయితే వాల్పేపర్ అయితే చక్కగా అతికిచ్చేశారు. అండ్ అక్క ఒక ట్రిప్ చెప్పమని చెప్పింది మీ అందరికీ. సో ఎప్పుడైనా సరే వాల్పేపర్ అతికిచ్చేటప్పుడు ఏంటంటే జుయ్యమని పేపర్ ఎంకల పేపర్ తీసి అలా అతికియకుండా నెమ్మదిగా పేపర్ తీసుకుంటూ ఒక క్లాత్ పెట్టి ఆ పేపర్ని ఇలా స్మూత్గా అంటూ ఉంటే కింద హెయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వకుండా సో పేపర్ అనేది అతికిపోయి హెయిర్ బబుల్ అనేది వచ్చేసి గాలి వచ్చేసి అది కొంచెం ముడతలాగా వస్తుంది కదా, అలా రాకుండా సో ఒక మనిషి కొంచెం వెనక నుంచి పేపర్ గుంచుతూ ఉంటే ఇక్కడ అతికిచ్చే వాళ్ళు ఇలా క్లాత్ పైన పెట్టి ఇలా స్మూత్గా నొక్కుతూ ఉంటే అక్కడ నొక్కుతుంది చూడండి. ఇప్పుడు వాళ్ళ బాబు ఏమో తీస్తున్నాడు వెనక పేపరు, అక్కేమో ఒక క్లాత్ పెట్టుకొని ఇలా ఇలా చేస్తుంది కదా, అలా చేస్తే ఏంటంటే అచ్చమో టైల్ వేసినట్టే ఉందండి. ఇంత హెయిర్ బబుల్ కూడా రాలేదు అండ్ చాలా స్మూత్గా వచ్చింది, చాలా ఈజీగా అయిపోయింది అనమాట. చూడండి ఎంత నీట్గా అయితే వాల్పేపర్ అక్క అతికిస్తుందో. అక్క ఖచ్చితంగా ఈ ట్రిప్ మాత్రం మీ అందరికీ షేర్ చేయమని చెప్పింది అండ్ చెప్పమని చెప్పింది అనమాట. ఈ ట్రిప్ అక్కదే, నాదైతే కాదు. సో చూడండి ఇక్కడ కింద అలా అతికిచ్చేసింది కదా, అక్క ఎంత స్మూత్గా దాన్ని అతికిస్తూ వాళ్ళ బాబు లాగుతూ ఉంటే అక్క ఇక్కడ రుద్దుతూ ఉందనమాట చక్కగా. సో అప్పుడు ఎంత చక్కగా హెయిర్ ఫామ్ అవ్వకుండా అండ్ డర్టీగా రాకుండా ఎంత స్మూత్గా వస్తుంది చూసారా మీరు. చాలా నీట్గా వస్తుంది కదా, నిజంగా ఒక టైల్ వేసినట్టే ఉందండి. వాల్పేపర్ అసలు టైల్ కూడా పనికిరాదేమో, అంత నీట్ అండ్ స్మూత్గా వచ్చిందనమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు అక్క అనమాట. చాలా కష్టపడ్డది అక్క నా ఇంటి కోసము, నా కిచెన్ రూమ్ కోసము. ఇక్కడ వారి బాబు మెల్లగా లాగుతూ ఉన్నాడు కింద పేపరు. చాలా నీట్గా వచ్చిందండి, రియల్గా చాలా నీట్గా వచ్చింది. మీ అందరికీ ఒక షార్ట్ అయితే పెడతాను ఎంత క్లీన్గా ఎంత నీట్గా వాల్పేపర్ అక్క వాళ్ళు వేసారు అని. సో ఇంకా కింద వాల్పేపర్ వేసేసిన తర్వాత ఇక్కడ పైన కూడా ఒకటి వేయించానండి, ఎందుకంటే వీడియోస్ చేస్తున్న టైంలో అది టైల్స్ అనేది డట్టిగా అయిపోతాయి కదా, అదే వాల్పేపర్ అయితే బాగాలేదనుకో పాడైపోయింది కదా, తీసి పడేసి మళ్ళీ ఇంకోటి అయినా వేసుకోవచ్చు. ప్రతిసారి ఆ టైల్స్ రుద్దాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి పైన కూడా వేయించాను. అండ్ ఇక్కడైతే నేను ఏదైతే మిగిలిపోయిన పిండిలు ఉన్నాయో ఆ రవ్వలు అవ్వచ్చు అవన్నీ జల్లెడ చేసుకుంటూ కూర్చున్నాను టైం వేస్ట్ చేయకుండా. సో వెంటనే పని అయిపోతుంటే వేరే రోజు చేసే పని ఈరోజే చేసేసుకున్నాం, మాకు రేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్న కాన్సెప్ట్తో. సో ఇక్కడైతే నా చేతులు చూపిస్తున్నాను అండి, చాలా ఎర్రగా అయిపోయినాయి. ఇంకా ఎంత పని చేసేసిన తర్వాత నాకు అసలు ఓపిక లేదండి వంట చేయడానికి. సో మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్గా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోయారు, రీసెంట్గా పెట్టారంట ఇది చిట్టిబాబు చికెన్ పలావ్ అనేసి తిరుపతిలో. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మేమైతే అక్కడే తినడానికి వెళ్ళాం కానీ ఖాళీ లేదు రెస్టారెంట్, కొత్తది కదా, చాలా జనాలు వచ్చేసారు. సో అందుకనే మళ్ళీ మేము పార్సల్ ఇంటికైతే తెచ్చుకున్నామా. ఇంకా అక్కడ కూడా మా బాబు గోడల మీద చూడండి ఎలా వేస్తున్నాడో. వాడు ఎక్కడికి వెళ్ళి బొమ్మలు పిచ్చి అంటే అసలు పోవట్లేదండి, చాలా చక్కగా డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు, బొమ్మలు అయితే వేస్తున్నాడు అనమాట. అక్కడ వీడియో తీసాను, మా బాబు నవ్వుతున్నాడు, మొత్తం గోడ అంతా పాడు చేశాడు. ఇప్పుడు ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.